కేటీఆర్కి వచ్చిన కోసం ఎవ్వరికి రావద్దు. ముందుగా అసలు కేటీఆర్ ఎట్లా కోసం పడుతున్నాడు వీడియో చూసి ఈయన పెద్ద పెద్ద నరుకుతుండు. ప్రతి మహిళ ఖాతాలో 2 లక్షలు ఎత్తే నేను రాజకీయాలు వదిలేస్తాను. ముందుగా యోగ్యులను కూర్చుని ముచ్చట చెప్పి కేటీఆర్ బాధ చూడు పాపం. కొద్దిసేపు కూర్చోండి పాపం మీరు డిస్టర్బ్ అయ్యి అందరూ డిస్టర్బ్. ఆయన బాధ ఏంటంటే వాళ్ళ ముందట వెళ్ళిపోయేటోళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు ఇంత ముక్కడంతా భోజనానికి పోతారు. ఎందుకంటే ఇక గదే చెప్పిందే చెప్పురా ఇంకేదో పాడు పనుల దాది ఏదో ఏదో ఉంటది ఇక ఆ సామెత రచకాల వాడతలేవు నాకు. కానీ ఎంత సోది చెప్తాడు ఇక నేను మళ్ళా నెక్స్ట్ వచ్చేది మనమే అధికారులకి రెడ్ బుక్ రాసి పెట్టుకోరి, ఐడి కార్డు జేబులో పెట్టుకోరి, పోలీసు వాడు నమస్తే కొడతాడు మనకి కేసీఆర్, ఎవరిని పంపితే వాడిని ఎమ్మెల్యేలు చేయాలి, ఆ దొంగ ఓట్లని అవ్వని ఇవ్వని ఏదో గదే సొల్లి చెప్తాడు. నెక్స్ట్ వచ్చేది నేనే అంటాడు. ఆ నెక్స్ట్ ఎన్నడు జనాలకు కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా బోరు కొట్టి నేను చెప్పి అబద్ధాలు ఆడి ఈయన నోటి దురుసు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఆ వచ్చే 4-5 సీట్లు కూడా రావని జనాలకు తెలుసు. ఈయన మీటింగ్ లో కూర్చోరు రాబాయ్ జర ఏడి కూతురు రాబాయ్ మీ దండం పెడతారు రాబాయ్ అక్కడికి వచ్చింది కేటీఆర్ పరిస్థితి. ఇంకేమంటు నేనే ఆయన పరిస్థితి ఏమో గట్లుంది అని చెప్పేది ఎవరు వింటలేరు. ఇక వాళ్ళతో పేపర్ పాంప్లెట్ ఉంది వాళ్ళకి దాని మీద రాసుకోండి. ప్రతి మహిళా ఖాతాలో 1,50,000 వేస్తున్నట రాజకీయాలు వదిలేస్తున్నట. కేటీఆర్ నువ్వు 1,50,000 ప్రభుత్వం వేస్తే వదిలేసి నువ్వేమో లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేస్తుంది మీరు. ఇప్పుడు ప్రభుత్వాన్ని 1,50,000 ఇవ్వమని కంటే నువ్వే 2 లక్షలే. ఏం తక్కువ మనకి? 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అందిన కాడి దోసుకున్నావు. 2 లక్షలు కాదు, ప్రతి మహిళ ఖాతాల 4 లక్షలు వేసేంత డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. అన్ని ప్రభుత్వం వేయాల్సిన అవసరం ఏం లేదు. ప్రభుత్వం మీద ఉండాలి. ప్రతిపక్ష నాయకుడిగా 10 ఏళ్ళ అధికారం అనుభవించినటువంటి వ్యక్తిగా మీరు కూడా ప్రజల బాగు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. వెయ్యి 1000 కోట్లు ఎడికలు వచ్చినాయి. మీ బిడ్డలంతా అమెరికాలో యుఎస్ లో అక్కడిక్కడ ఎట్లా చదువుతున్నారు? మిగతా మీ సిరిసిల్ల పేదోని పిల్లలు నేతల పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కే పరిమితం అయ్యారు? నీకు అందుకే లేదు. కానీ ఎమ్మెల్యే అయితే నీకు మెయింటెనెన్స్ ఎంత, నీ జీతం ఎంత? ఇన్ని 1000 కోట్లు పార్టీలు మీ కుటుంబంలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క పార్టీ పొలిటికల్ పార్టీ పెట్టని పైసలు ఎట్లా సంపాదించి సింపుల్ లాజిక్ పోయి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ ఆలోచించారు. సింపుల్. మళ్ళా వానికి లేవా, కాంగ్రెస్ లేవా, లేకపోతే బీజేపీ లేవా గమనించారు కదా. మరి బీఆర్ఎస్ లో ఎందుకు? కవిత సొంత పార్టీ పెట్టగలుగుతుంది. ఇప్పటికిప్పుడు హరీష్ రావు బయటకు వస్తే హరీష్ రావు పార్టీ పెట్టగలుగుతాడు, కేటీ రామారావు పెట్టగలుగుతాడు, సంతోష్ రావు పెట్టగలుగుతాడు. ఎట్లా సాధ్యమవుతుంది మరి వాళ్ళకి? తెలంగాణ రాకముందుకు వాళ్ళ బతుకులు ఎట్లుండే, ఇప్పుడు పార్టీలు పెట్టాన్ని 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? సింపుల్ లాజిక్ దానికి ఆలోచిస్తే అర్థమైపోయాయి. దానికి ఏవో సోది చెప్తుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, నేను గుండు కొట్టించుకుంటా, సగం మిసం కొరిగించుకుంటా. మిసాలు ఏమన్నా సారీ అన్న. సో కేటీఆర్ పరిస్థితికి ఇట్లుంది. 1,50,000 ఎత్తాడట. ఇగో రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరి జూబ్లీస్ నేనే కొడతామంటే హైడ్రాకు రెఫరెండం అంటివి, ప్రభుత్వానికి రెఫరెండం అంటివి ఆయనతో పొక్క పూర్ణ పడుతుంది. ఇప్పుడు దొంగ ఓటు అని పడుతుంది. సిరిసిల్ల నెయ్యాట దొంగ ఓట్లు మొత్తం. మేము మునవేసిన పబ్లిక్ టాక్లకి మొత్తం దొంగ ఓట్లే. ఆయన ఇక్కడ కేటీఆర్ ఎవరో ఏం ఆడడం అవసరం లేదు. కేటీఆర్ ఏమన్నాడు, మన దగ్గర బీహార్ వాళ్ళు, యూపీ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు, వాళ్ళకి ఈడ ఓటు ఉంటుంది, ఆడ ఓటు ఉంటుంది అని ఆయన్ని తీసుకున్నాడు. అట్లా సిరిసిల్ల దొంగ ఓట్లు కూడా బొచ్చాడు. ఆ దొంగ ఓట్లతోటే కదా మీరు గెలిచింది. ఇక మీ బావ హరీష్ రావు అయితే 20,000 30,000 దొంగ ఓట్లు ఉన్నాయి సిద్దిపేటల. బీహార్ యూపీ నుంచి పాలు పెట్టడానికి వచ్చేటోళ్ళు, వాళ్ళ ఎంపీటీసీలు జెడ్పీటీసీల డైరీ ఫామ్ల పాలు వెతికేటోళ్ళు, ఒకటే డోర్ నంబర్ తోటి 20-30 ఓటర్ ఐడీలు ఆధార్తో సహా మనం వార్తలు చేసినాం కదా. దొంగ ఓట్లతోటి గెలిచిన దొంగలు మీరు. ఇప్పుడు 10 ముచ్చట్లు చెప్పబడుతుంది.